శుకమునీంద్రుడు పరీక్షిత్తుతో ఇలా చెప్తున్నాడు. నారాయణ కవచాన్ని గూర్చి చెప్తూ ఇంద్రుడు ఆ మంత్రరాజాన్ని ఎలా ధ్యానించాడో వివరించాడు. ప్రళయకాలంలో తానొక్కడే మిగిలి కీర్తితో ప్రకాశించే మత్స్యావతారమూర్తి అయిన మహానుభావుడు నన్ను వరుణపాశాలలో పడకుండా జలాలలో రక్షించుగాక. మాయచేత ఆశ్రయింపబడి నటించేవాడు, చక్కని శుభాకారంలో బలిని ప్రతిఘటించిన పరాక్రమవంతుడు, బ్రహ్మచారి అయిన త్రివిక్రమదేవుడు అతి కఠినమైన స్థలాలలో నన్ను రక్షించుగాక. అడవుల సంకటస్థలుల నాజిముఖంబులనగ్నికీలలందెడరుల నెల్ల నాకు నుతికెక్కగా దిక్కగుగాక శ్రీనుసింహుడు సురశత్రుయూథపవధోగ్రుడు విస్ఫురితాట్టహాసవక్త్రుడు ఘనదంశ్రపావక విధూత దిగంతరుడప్రమేయుడై. దేవతల శత్రువులైన రాక్షసులను సంహరించడంలో ఉగ్రత్వం చూపేవాడు, అత్యంత భయంకరమైన అట్టహాసంతో కూడిన ముఖం కలవాడు, తన కోరల నుండి బయల్వెడలిన అగ్నిజ్వాలల చేత దిగంతాలను చెదరగొట్టినవాడు, ఊహించడానికి శక్యం కాని మహిమ కలవాడు అయిన శ్రీ నృసింహదేవుడు అడవులలోనూ, ప్రమాద స్థలాలలోనూ, యుద్ధభూముల్లోనూ, నిప్పుల మంటలలోనూ, అన్ని ప్రమాదాలలోనూ నాకు దిక్కగుగాక. జై శ్రీకృష్ణ.